హెగ్డే పవన్ కళ్యాణ్ మూవీ కోసం ట్రై చేస్తోంది. మొన్న పిలిచి ప్రాజెక్ట్ ఇస్తే వద్దంది. ఇప్పుడు రెమ్యూనరేషన్ తగ్గించుకునైనా ఎమోషన్ క్యారీ చేస్తానంటోంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్లో పూజాకి ఛాన్స్ ఉందా? శ్రీలీలను తీసుకున్నాక ఇలాంటి మార్పులు సాధ్యమేనా? పూజా హెగ్డే మొన్నటి వరకు డిమాండ్ ని కమాండ్ చేసే పొజిషన్ లో ఉంది. ఇప్పుడు తను అపోజిషన్ లో ఉండటంతో తనే ఆఫర్లకు ఎదురెళ్లాల్సి వస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో ఛాన్స్ కోసం తను మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుంది. నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ గా పూజాని అనుకున్నారు. కానీ షూటింగ్ డిలే అవడంతో తను తప్పుకుంది. తన ప్లేస్ లో శ్రీలీలను ఫిల్మ్ టీం తీసేసుకుంది. కాకపోతే ఇప్పుడు పూజాకి ఆఫర్ల జోరు లేదు, టైం బాలేదు. కాబట్టి మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల ఆఫర్ ని ఎగరేసుకుపోయే ప్రయత్నాలు చేస్తోందట. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న గుంటూరు కారంలో నటిస్తోంది పూజా హెగ్డే. ఇది తప్ప తన చేతిలో మరో అవకాశం లేదు. అందుకే పెద్ద హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ ని మిస్ చేసుకోవద్దనే మళ్లీ వద్దనుకున్న ప్రాజెక్టులకి వలేస్తోందట. ఇక త్రివిక్రమ్ తో బన్నీ చేయబోయే మూవీలో కూడా ఛాన్స్ కోసం పూజ ప్రయత్నాలు మొదలుపెట్టిందట. ఇది డిసెంబర్లో మొదలవచ్చని, సో ఓవైపు పవన్ సినిమాలో ఛాన్స్, మరోవైపు బన్నీ ప్రాజెక్టు పట్టేసి గట్టెక్కాలనుకుంటోందట పూజా హెగ్డే. పవన్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ నిజానికి తమిళ్ సినిమా తేరీ రీమేక్. అందులో 2 హీరోయిన్లు ఉంటారు. అందుకే పూజా హెగ్డే లీడ్ రోల్ కాకపోయినా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్ రోల్ అయినా వేసేందుకు సిద్ధపడిందట.